మన చుట్టూ కొత్త కొత్త లేఅవుట్లు రావడం చూస్తూనే ఉంటాం కదా. మరి ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ రోడ్లు, డ్రైన్లు, ప్లాట్లు అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఎలా వస్తాయని? అంతా ఖాళీగా ఉన్న ఒక 12 ఎకరాల స్థలం సడన్గా సకల సౌకర్యాలతో ఒక నివాస ప్రాంతంగా ఎలా మారిపోతుంది? రండి, ఈరోజు ఒక ప్రభుత్వ అధికార పత్రాన్ని ఓపెన్ చేసి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. మన పరిశోధనకు ఆధారం ఈ అధికారిక ముద్ర ఉన్న పత్రమే. ఇది చూడ్డానికి ఒక సాధారణ స్టాంప్లాగా అనిపించొచ్చు, కాని కాదు. ఇది ఒక కొత్త సమాజ నిర్మాణానికి ప్రభుత్వమిచ్చిన గ్రీన్ సిగ్నల్ అన్నమాట. మన ప్రయాణం ఇక్కడ్నుండే మొదలవుతుంది. ఓకే, మరి ఈ పత్రం ఆధారంగా ఒక నివాస ప్రాంతం ఎలా పుడుతుందో చెప్పే మన రోడ్ మ్యాప్ ఇదే. ఈ 6 అంశాలను ఒకదాని తర్వాత ఒకటిగా వివరంగా చూసుకుంటూ వెళ్దాం. రైట్, మొదటి విభాగంతో స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలీ ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఎక్కడుంది, ఎవరు చేస్తున్నారు, ఈ బేసిక్ వివరాలేంటో చూద్దాం. సో లొకేషన్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా కైకరం గ్రామం. అక్కడ ఓ 12.33 ఎకరాల్లో ఒక కొత్త రెసిడెన్షియల్ లేఅవుట్కి ప్రభుత్వం నుండి పర్మిషనొచ్చింది. ఇవి ప్రాథమిక విషయాలు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఆ ప్లానింగ్ ఎలా ఉందో లోతుగా చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 2. ఈ మొత్తం 12 ఎకరాల స్థలాన్ని అంగుళం కూడా వదలకుండా ఎలా లెక్కలేసి విభజించారో చూస్తే ఆశ్చర్యపోతాం. ఈ చార్ట్ చూస్తే మొత్తం విషయం ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, 56% అంటే సగానికన్నా ఎక్కువ జాగా అది మొత్తం ఇళ్ల ప్లాట్ల కోసమే. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే దాదాపు 31% రోడ్ల కోసం, మరో 10% పార్కులు, ఆటస్థలాల లాంటి పబ్లిక్ స్పేస్ కోసం కేటాయించారు. ఇది చాలా హెల్దీ బ్యాలెన్స్. మనమిందాక చూసిన ఆ పర్సెంటేజ్ల వెనకున్న అసలు లెక్కలు ఇవి. రోడ్ల కోసం ఏకంగా 15,000 చదరపు మీటర్లు, పబ్లిక్ స్పేస్ కోసం దగ్గర 5,000 చదరపు మీటర్లు. ప్రతిదీ ఎంత పక్కాగా కొలిచి కేటాయించారో కదా. ప్లానింగ్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది కేవలం ఒక డిజైన్ మ్యాప్ మాత్రమే కాదు,